ఫ్యూచర్లో అమెరికాకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు కేవలం వీసా మాత్రమే కాదు, మొత్తం ఇమిగ్రేషన్ కోసం ఖర్చు చేసేది అంతా కూడా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికా కళ కేవలం ప్రతిభతో సాధించేది మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా బలంగా సిద్ధం కావాల్సిన ప్రయాణంగా మారుతోంది. చివరిగా అమెరికా ఇప్పటికీ అవకాశాల దేశమే, ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఆ అవకాశాలకు చెల్లించాల్సిన ధర గ్రాడ్యువల్గా పెరుగుతోంది. గ్రీన్ కార్డ్, సిటిజన్షిప్, వీసాస్, ఇమిగ్రేషన్ ఫీజెస్, ప్రతి దశలో కూడా ఖర్చు పెరుగుతుంది. అమెరికా తలుపులు పూర్తిగా మూసుకోలేదు, ద డోర్స్ ఆర్ స్టిల్ ఓపెన్, బట్ కానీ ఆ తలుపు దాటడానికి చెల్లించాల్సిన ఫీజు మాత్రం గతం కంటే ఎక్కువగా మారుతోంది. అమెరికా కళ ఇంకా బ్రతికే ఉంది అనేది చెప్పచ్చు. కానీ ఆ కళని ఇప్పుడు మరింత ప్లానింగ్, మరింత సహనం, పేషెన్స్, మరింత డబ్బు అవసరం అవుతోంది. ఇది యూఎస్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ మరియు భవిష్యత్ వలసదారులు అంటే వెళ్ళాలి అనుకునే వాళ్ళపై ప్రభావం చూపిస్తున్న తాజా ఫీజుల కథ. ఇంతేకాదు, ఇవాళ లేటెస్ట్గా వచ్చిన ఒక అప్డేట్ కూడా మీకు చెప్పాలి అంటే కనుక స్టూడెంట్స్ విషయం. ముఖ్యంగా ఇప్పుడు ఇది సెనెట్లో పాస్ కూడా అయ్యిందని చెప్తున్నారు. అదేంటంటే ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ కానీ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఎంఎస్ కానీ చేసిన తర్వాత అక్కడ యూఎస్లో ఎంతకాలం ఉండాలి అనేది అది ఓపెన్గా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన స్టూడెంట్ 4 years వాళ్ళ ఎడ్యుకేషన్ ఉంటే కనుక ఆ తర్వాత ఇఫ్ దే వాంట్ టు స్విచ్ టు ద ఎంఎస్ ఆర్ సమ్ అదర్ స్టేటస్, అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే అప్లై చేసుకున్నారో అప్పటి నుంచి దే యూస్ టు కన్సిడర్ యాజ్ అ లీగల్ ఇమిగ్రెంట్. బట్ ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన కొత్త రూల్ ప్రకారం మీకు 4 ఏళ్ల వీసా తర్వాత మీరు ట్రాన్స్ఫర్ ఆఫ్ సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో, ఆ స్టేటస్, ట్రాన్స్ఫర్ ఆఫ్ స్టేటస్ అని ఏదైతే అంటారో దానికి కూడా మీరు యూఎస్సిఐస్ని సంప్రదించాలి, వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ పర్మిషన్ తెచ్చుకోవాలి. అది రావటం లేట్ అయితే కనుక దట్ వాట్ ఎవర్ ద స్విచ్చింగ్ పీరియడ్ అది మీరు లీగల్గా ఉన్నట్టు కాదు. ఇలాంటి కొత్త కొత్త చేంజెస్ ఎన్నో వస్తున్నాయి. బట్ యూనివర్సిటీస్ వీటన్నిటిని వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే అక్కడికి యూనివర్సిటీస్కి వచ్చే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ తోటే వాళ్ళ మనుగడ ఉంటుంది అనే దాంట్లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. బికాస్ ద ఫీజెస్ వాట్ వీ పే ఈజ్ లైక్ యూనివర్సిటీస్కి అవి చాలా పెద్ద ఆర్థిక వనరు అని చెప్పచ్చు. ఆదాయం ఏ రకంగా వస్తుందో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ నుంచే వస్తాయని కొత్తగా చెప్పిన అవసరం లేదు. అలాంటిది ప్రస్తుతం ఇప్పుడు ఈ కొత్తగా ఏదైతే ఈ రూల్ ఉందో దీనివల్ల వచ్చే స్టూడెంట్స్ ఖచ్చితంగా తగ్గిపోతారు. ఎందుకంటే స్టూడెంట్స్ నుంచి ఓపీటీ రావడానికి, ఆ తర్వాత H1 అప్లై చేసుకోవడానికి, లేదంటే ఇంకే స్టేటస్కి వెళ్ళడానికన్నా కూడా టైం తీసుకుంటారు. మరి ఆ టైంలో నీకు స్టేటస్ లీగల్గా లేకపోతే ఎలా ఉంటారు? యూఆర్ బౌండ్ టు కమ్ బ్యాక్. ఈ రకంగా మరి అమెరికా వెళ్ళే విద్యార్థులపై పడుతున్న ఈ అదనపు భారం అవ్వచ్చు, లేకపోతే ఈ అన్సర్టనిటీ అవ్వచ్చు, ఖచ్చితంగా కూడా ఇది ఒక క్వశ్చన్ మార్క్గా స్టూడెంట్స్ వెళ్ళటానికి ఇది 2 సార్లు ఆలోచించే విధంగా అయితే ఖచ్చితంగా ఉంది అని చెప్పచ్చు.